ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలొద్దని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయా అంశంలో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. కేసులో A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నానిపై కేసు నమోదు చేశామని చెబుతున్నారు. ఈ కేసులో రైస్ మిల్లర్ బాలాంజనేయులు A5గా ఉన్నారు. రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. కేసులో A2గా ఉన్నారు పేర్ని నాని భార్య గోడౌన్ మేనేజర్ మానస్ తేజ. 2016 నుంచి పేర్ని నాని దగ్గర పనిచేస్తున్నారు ఆయన. పెడనకి చెందిన లారీ డ్రైవర్ మంగారావు ఉషోదయ ట్రాన్స్పోర్ట్లో లారీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గోడౌన్ నుంచి MLSS పాయింట్కి PDS బియ్యం రవాణా చేస్తున్నారు మంగారావు. నిన్న మానస్ తేజ్తో పాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో A6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. తనపై కేసు నమోదవడంతో హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని. ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఉత్తర్వులు మనం చూస్తూ ఉన్నాం. విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఎలాంటి అరెస్టు చేయకూడదని చెప్పి ఊరట లభించింది కోర్టులో పేర్ని నానికి. తొందరపాటు చర్యలు వద్దని కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఈ విషయంలో పేర్ని నానికి ఊరట లభించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఎట్లాంటి ఉత్తర్వులు జారీ చేసింది? రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలేంటి? రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మీద నమోదైన కేసుకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని మీద FIR అయితే నమోదైంది. కేసులో పేర్ని నాని భార్య A1గా ఉన్నారు. ఆమెకి ఇప్పటికే ముందస్తు బెయిల్ జిల్లా కోర్టు కూడా మంజూరు చేసిన నేపథ్యంలో ఈయన పేర్ని నాని పేరుని రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని ఆధారాల సహకారంతో అయితే పోలీసులు చేర్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ రోజున ఏపీ హైకోర్టులో అయితే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కొద్దిసేపటి క్రితం హైకోర్టులో విచారణ జరిపిన న్యాయస్థానం తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణని వచ్చే సోమవారానికి అయితే న్యాయస్థానం వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి A2గా ఉన్నటువంటి గోడౌన్ మేనేజర్ తో పాటు అప్పట్లో ఇదే సివిల్ సప్లై శాఖలో పనిచేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ తో కోర్టు ని కూడా అరెస్ట్ చేశారు. ఇక లారీ డ్రైవర్ తో పాటు 2 రైస్ మిల్లర్లను కూడా అరెస్టు చేసిన నేపథ్యంలో తాజాగా పేర్ని నాని పేరు FIR లో చేరటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు నుంచి ఆయనకి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కొంత ఊరట లభించినట్టయితే మనం చెప్పుకోవచ్చు.